కేసు పెట్టారు. ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యే మీద తప్పుడు కేసులు, రాత్రిపూట ఎమ్మెల్యేను భయభ్రాంతులు చేసి, అంటే ఏమండి ఎమ్మెల్యే ఎక్కడికి పోతారు, పారిపోతారా? పొద్దున్నే 3 గంటలప్పుడు పోయి చెయ్యని నేరానికి అతన్ని తీసుకొని పోవడం అనేది అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ మీకు ఒకటే చెప్తున్నా, వీళ్ళను వైసీపీ కార్యకర్తలను నాయకులను పిలిపించి అందరినీ ఒకసారి అరెస్ట్ చేసేయండి. ఇంకా మీ పాటికి మీరు యథా రాజా తదా ప్రజ అన్నట్ట మీరు ఆడింది పాట పాడింది పాట ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు వీళ్ళు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు ఆడవారి మీద చిత్తశుద్ధి ఉంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఎన్నికల ముందు సుగాలి ప్రీతి గారి యొక్క అంశాన్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎలా బయటికి చెప్తా ఉంది అంటే నాకు అన్యాయం చేశారు బాబు అనేది ఎలా చెబుతున్నది మనం అంతా గమనిస్తున్నాం. అంటే మీరు టయానికి వాడుకున్నంత మాత్రాన నిజం ఎప్పటికీ దాగదు. విజయశేఖర్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నిజాలు నిర్భయంగా అందరూ బయటకు చెప్తారు, మాట్లాడతారు. మీరు చేస్తున్నటువంటి అక్రమాలను ఆగడాలను ఇంకా ప్రజలు పులి స్టాప్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇది ఈ యొక్క సర్కారులో అక్రమాలను ప్రశ్నిస్తే అంటే ఒకటి మనం దీన్ని చూసుకున్నాము. ఒక్కసారి ఈ యొక్క బీసీ అంటే నాకు తెలిసి బీసీ వాళ్ళను హరాస్మెంట్ చేయడం వైపు నడుస్తా ఉంది. ఇప్పుడు విరూపాక్ష బీసీ, సీదిరి అప్పర్రాజు గారు బీసీ, మన చింతాడ రవి గారు బీసీ, జోగి రమేష్ గారు బీసీ, అంటే తమ్మినేని సీతారామ. ఎందుకండి మీకు ఆ బీసీలు అంటే అంత వివక్ష? ఎందుకండి మీకు అంత బీసీలు అంటే అంత చిన్న చూపు? వారు నిజము నిర్భయంగా మాట్లాడుతున్నారనే ప్రతి ఒక్కరిని కేసులు లేకపోయినప్పటికీ అక్కడ యాక్సిడెంట్ ను హత్యా కేసు కింద ప్రయత్నిస్తారు. ఇక్కడ భూమి విధాల లోపలికి చుట్టిస్తారు. ఇంకొక కుటుంబంలోకి దూరి కుటుంబాన్ని చిచ్చు పెడతారు. ఎందుకు ఇటువంటివంతా చేయడము? మీ యొక్క నీచ రాజకీయాల కోసం ఇటువంటి చేయడం అనేది చాలా తప్పు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఈ సర్కారులో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 ముక్క రాజ్యాంగానికి, అరాచక పాలనకి, లాకప్ డెత్తులకి, ఆత్మహత్యలకి, మహిళపై అత్యాచారాలకి, దళితులపై ఇప్పుడు చిన్న 2-3 అంశాలు చెప్తా. ఒక్కటి వాసుదేవన్ గారు, కర్నూలులో దళిత మహిళ గంగమ్మపై లాకప్ డెత్, మళ్ళీ ఉయ్యూరులో ఆత్మహత్య, అనంతపురం జిల్లాలో ముదుగుప్ప తాండాలో ఒక గిరిజన మహిళ ఆత్మహత్య, పల్నాడు జిల్లాలో ఒక మిర్చి రైతు భార్య ఆత్మహత్య. అంటే వీళ్ళంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వీరు ఈ యొక్క నాయకుల వేధింపులకు, పోలీసు వేధింపులకు చనిపోయిన వారు. ఇవంతా మధ్యతునక మాత్రమే. ఈ పోలీసు వ్యవస్థను ఇష్టానుసారం విచ్చలవిడిగా వాడుతూ వారి యొక్క అక్రమాలకు, శ్రీకాంత్ గారు ఇవన్నీ మీరు చేసినవే కదా, మీరు కొత్తగా చెప్పారు. మీ పరిపాలనలో ఇవన్నీ ఉన్నాయిగా. మీరు చేసినవని వారనకపోయినా మీరు అతను చెప్పితేనే అతన్ని కూర్చోబెట్టాము. కాదు, మీరు చేసినవే చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు సార్. మీరు వారి తరపున మేము ఎవరి తరపున లేనండి. మీరు చేసినవి ఒప్పుకోండి. మీరు చేశారో లేదో ఒప్పుకోండి. మీరు చేశారు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాలను, అరాచకాలను వీరు ఇంతమందిని కాదుగా ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా మేము భయపడము, తగ్గేదే లేదు. ప్రజాపక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాం. కాదండి, నేను అక్కడ అడుగుతున్నా. పాల్పడిన వాళ్ళకి వాళ్ళ తరఫున భరోసా యాత్రలు చేస్తుంటాం, ఓదార్పు యాత్రలు చేస్తుంటాం, వాళ్ళని పలకరిస్తాం. అయ్యో బాధితులు, అయ్యో దురదృష్టం ఇట్లా జరుగుండాల్సింది కాదని కూడా అనే మాట కూడా రాదు మనకి. నోరు దాటి రాదు, పెద్దవి దాటి రాదు. ఒకటి నిన్న జరిగిన ఇష్యూలో నాగరాజు గాని ఇంకొకరు గాని అక్కడ గలాట పడుతుంటే చేసుకోవడం తప్పు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తే, ఎమ్మెల్యే గారు చెప్పిన పాపానికి అక్కడ వారి యొక్క భర్తనే బాగా చించేసి విజువల్స్ కనపడుతున్నా కూడా వీళ్ళు నోటికి ఏమి అది నరమున్న నాలిక కాబట్టి సరిపోయింది, కానీ అది ఎమకే ఉండింటే వీళ్ళకి అసలు 1-2 రోజులు కూడా నేలకు ఉండదండి వీళ్ళకి. విజయశేఖర రెడ్డి గారు గమనించాలి బాగా, అక్కడ ఎంత నీట్ గా బాగా కనబడుతుంది. ఎవరు కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో లేరు. గుంటూరులో మీరే చేశారు, ఒక మహిళను వివస్త్ర చేశారు, దాన్ని గబ్బు పట్టించారు, ఆమెను అన్యాయం చేశారు, బయటకు వచ్చి మా మీదకి చేస్తారు. మీకు ఒక పరిపాటి అయిపోయింది. ఇది తప్పిది.
చాలా రోజులు ప్రజలు గమనించలేదు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి కృష్ణాంజలి గారి దగ్గరికి వెళ్దాం. మీ యొక్క అక్రమాలను, భూదందాలను, ఈ ఈ కాంట్రవర్సీ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సార్? కృష్ణాంజలి, ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీకాంత్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మాట్లాడద్దండి. శ్రీకాంత్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఆగండి. శ్రీకాంత్ గారు ఆగండి ఒకసారి. కృష్ణాంజనేయులు గారి దగ్గర. కృష్ణాంజనేయులు గారు, గడిచిన 2 నెలలుగా మనం చూస్తున్నాం సాయి కృష్ణ ఎపిసోడ్, అది అయిపోయింది. ఇంకోటి ఏదో తెర మీదకి వచ్చింది, లాకప్ డెత్ తర్వాత ఇంకోటి తెర మీదకి వచ్చింది.